హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు పెరగన్నం చేసుకున్నానండి. ముందుగా ఒక రైస్ తీసుకున్నానండి. 2 కప్స్ వరకు రైస్ తీసుకున్నానండి. 1 కప్పు ఇప్పుడు పెరుగు పైన మీగడ కూడా వేసుకుంటానండి. పెరుగు పైన ఉండే మీగడ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను అదే మీగడ వేస్తున్నానండి. ముందుగా అలాగే పాలు కూడా వేసుకోవాలండి. కర్డ్ రైస్కి అంతా ఒకసారి కలుపుకోవాలండి. సింపుల్ టేస్టీగా కర్డ్ రైస్ అండి. ఎటువంటి కర్రీస్ కూడా లేకపోయినా కూడా మనం ఓన్లీ కర్డ్ రైస్ తిని మాత్రం ఉండొచ్చండి. అలాగే ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నానండి. అలాగే పచ్చిమిర్చి వేసుకున్నానండి. మళ్ళీ ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకొని మళ్ళీ అంతా ఒకసారి కలుపుతున్నానండి. ముందుగా ఒక కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసుకున్నానండి. పోపు పెట్టుకుంటానండి. జీలకర్ర వేసాను, ఆవాలు, పప్పు, మిరపకాయలు వేసుకున్నానండి. అంతే అండి. సింపుల్గా కొంచెం జీలకర్ర వేసానండి. మెయిన్ జీలకర్ర పొడి, మిరియాల పౌడర్ వేసుకోవాలండి. కర్డ్ రైస్లో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలండి. ఎటువంటి కర్రీస్ లేకుండా ఓన్లీ కర్డ్ రైస్తో అయినా మనం ఫుల్ కడుపు నిండుగా తినొచ్చండి. అలాగే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నానండి. అలాగే లాస్ట్లో కొంచెం తగినంత సాల్ట్ వేసుకున్నానండి. అంతే అండి, సింపుల్గా కర్డ్ రైస్ అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మన దగ్గర దానిమ్మ గింజలు ఉంటే అవి అయినా వేసుకోవచ్చండి. నేను యాపిల్ ఉంటే యాపిల్ కట్ చేసి పైన తొక్కు తీసి యాపిల్ కట్ చేసుకున్నాను, వేసుకున్నాను అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి. సరే, బాయ్ అండి.